రప్ప రప్ప ఇక్కడ ఏంటి ఉండదు కదా. ఇతనికి ఉంటుంది ఎంత బాధ ఉంటుంది తెలుసా. ఉప్పు సరిపోయిందో తెలియదు, కారం సరిపోయిందో తెలియదు, ఎవడు తినేసిన తర్వాత ఎవడు తిడతాడో తెలియదు. అందరికీ హాయ్ అండి. ఈరోజు మేము అల్లూరు సీతారామరాజు జిల్లా కాశీపట్నం వచ్చాం. ఇక్కడికి ఏంటంటే మేము సరదాగా తిరగడానికి అయితే వచ్చాం. మేము ప్రజెంట్ ఇక్కడ కుకింగ్ అనేది చేసుకుంటున్నాం. జస్ట్ ఒక చిన్న చికెన్ కర్రీ అయితే చేసుకుంటాం. ఇప్పుడు అదేంటో మేము చూపిస్తాం. కట్టెల పొయ్యి అయితే వెలిగిస్తున్నామండి. ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకోవాలి కదా. మా చెఫ్ రెడీ అయిపోయాడు వండడానికి. ఎంత పోతుంది ఒక 2 నిమిషాలకు అందించితే మీకు మీ ఇష్టమే. దడదలు అంటుకుందాం. బాగున్నాయి అలా సరిపోతాయి. ఏ బాడీ జరిగింది ఫస్ట్ చిన్నది వేయండి ముట్టుకుంటుంది కదా, తర్వాత వేద్దాం. కొంచెం ఖాళీ పెట్టాలి. మనం తీసుకొచ్చిన 1/2 కిలో చికెన్ని ఇప్పుడు పసుపు వేసి క్లీన్ చేసుకుంటున్నాం. అండి మా వాడు అరిటాకులు అయితే తీసుకొచ్చాడు. చాలా పెద్దగా ఉన్నాయండి అరిటాకులు. అమ్మ చాలా పెద్దగా ఉన్నాయి. ఏంటి 2 తెచ్చావా? ఖర్చు అవుతుంది. బాగున్నారు. లోపల కొండల్లోకి అయితే వచ్చామండి. మాకు ఇక్కడ కూడా అరిటాకులు అనేవి దొరికాయి. ఇదొక అద్భుత ప్రపంచం అంట.
ఈ అద్భుత ప్రపంచంలో అరిటాకులు దొరకడం మాకు ఒక వింత. మా సీఎం గారు మటన్ కొడతాను రా మస్తాన్ బాయ్. కామెడీ ఏంటంటే పొయ్యి ఎక్కి కాలిపోతుంది. అది కట్టలే కదా మీరు. మా వాడైతే ఇప్పుడు కత్తిని క్లీన్ చేస్తున్నాడు. బాగా క్లీన్ చేయాలి, ఇంకా ఫాస్ట్ ఫాస్ట్. సూపర్ అండి మీరు, సూపర్ సూపర్. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుంటున్నాం చికెన్ ఫ్రైకి. ఫ్రై కనుక ఆయిల్ కొంచెం ఎక్కువ చేసుకోవాలి. చికెన్ కర్రీ మావాడైతే ముందు ఆయిల్ వేడైంది, ఆయిల్లో చికెన్ వేసుకుంటున్నాం. అది బాగా వేడికింది, అది చికెన్ వేసుకుంటున్నాడు ముందు కొంచెం ఫ్రై చేసుకోవడానికి. అదే దగ్గర పెడదాం, దగ్గరికి వెళ్ళకుండా. మిరపకాయలు కూడా కట్ అయిపోతుందండి. మిర్చి 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 మిరపకాయలు కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం. ఆయిల్ ఎక్కువైపోయింది. కన్వెంట్గా లేదు, ఏదంటే హైలైట్ ఏ క్యాంపింగ్ పెట్టండి. ఉల్లిపాయలు కొయ్యమ్మ. టమాటా వేసినట్టే స్పాయిల్ చేశాను. నువ్వు మసాలా పౌడర్ వేస్తున్నాడు ఇంకా. సాల్ట్ అయితే కొద్దిగా వేస్తున్నాడు ఇప్పుడు. తినొస్తానండి నన్ను. చికెన్ చేసుకుంటే 2 నిమిషాలు అయిపోద్దని చెప్తే అది ఎంత బేగా అవచ్చు చూడు. అది
మన రావట్లేదు ఇది. హాయ్ బ్రోస్. హాయ్ బ్రోస్. హాయ్ హాయ్ హాయ్. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? వైజాగ్. వైజాగ్? ఎస్ బ్రో. మాది భీమిలి. భీమిలి బీచ్. యా. శాఖారెడ్డి దగ్గరికి తీసుకురాకూడదు. తాళం పెట్టేసి అంతా మార్పించేస్తారు. రివర్స్ అయిపోయింది మా వంట. రివర్స్ అయిపోయింది. ఏ దాన్ని ఏదోలా చేద్దాం అనుకున్నాడు, అది ఏదోలా అయ్యింది. అది అయినా బాగా లేట్ అయిపోయింది అబ్బా. మీరు రావడమే లేటు. అదే అంటున్నాను. యాక్చువల్ మేము రావడమే 11కి వైజాగ్లో బయలుదేరాం. చికెన్ కావాలి, చికెన్ కర్రీ. నా తోపలు ముగ్గురు ఉన్నారు ఇక్కడ. నేను వచ్చి తీసుకొచ్చేస్తాను. ఎందుకు అరలాపోతాను మీతో. వాళ్ళు ఇక్కడ రమ్మంటే వచ్చేస్తారండి. ఇలాగొచ్చండి. ఎంత నరకమంటే ఈ అమ్మాయి ఇంట్లో ఉన్న పెప్పేరాలు, మసాలాలు, సామాన్లు, ములంకాడ, క్యారెట్, బంగాళదుంప, 4 గ్లాసులు. ఆ వాటర్ బాటిల్ ఎవరిది పోయా బ్యాగ్? అక్కడ ఫోటోలు తీసుకురండి, ఇక్కడ ఫోటోలు తీసుకొచ్చి ఫేస్బుక్ పెట్టేద్దామా? ఇక్కడే కాదు, ఇంకా వేరే ఫ్రెండ్స్ వస్తున్నారు. ఇంకా రావాలి భయ్యా. ఎక్కడ ఉండిపోయినా నైట్ ఇక్కడ ఉండిపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు. లేదా డే ముందుకు వెళ్ళిపోతాం మేము. ఏముంది అటు అనంతగిరి అటువైపు వద్దా? ఇక్కడ ఉండే అందరికీ వెళ్ళండి. ఇది ఒకటి ఉంటుంది, ఒక అనుభవం. ఫారెస్ట్ ఎంత బ్రహ్మాండం ఉంటుంది. మేము ఆల్రెడీ ఒకసారి ఇక్కడ నైట్ అంతా ఉండి అనుభవించి ఇక్కడ వెళ్ళాము. అసలు వాటర్ ఫాల్ తగ్గిపోయింది. లేకపోతే మన కాలు చేపలు, చిన్న చిన్న చేపలు మన కాలు ఎండిపోయి మనం. అయితే మేము అక్కడ కాశీపట్నంలో అడిగాం, ఈ లోపల ప్లేస్ బాగుంటుందని చెప్పి మేము ఇటు ఎత్తుక్కుంటూ వచ్చింది. బెస్ట్. మేము కాశీపట్నం ఇప్పుడు వెంకటేశ్వర టెంపుల్ కట్టారా? ఎక్కడది మేము వెళ్ళలేదు. ఎందుకు ఇలా వెళ్ళిపోతే ఇది చెప్తారు. ఇటువైపు వెళ్ళాలా? మనం వెళ్ళలేదు కానీ ఇదే దారి, ఇదే ఫస్ట్. ఇటు వెళ్ళాలా? పైకి ఉంటుంది. పైకి వెళ్ళలేదా? అసలు లేదు, తెలియదు. మేము ఒక్క 10 అడుగుల దూరంలో ఉండిపోయాము. అప్పటికి ఇంకా టెంపుల్కి పునాది వేయలేదు, ఏటి వేయలేదు. ఈ ప్లేస్లన్నీ మనం కనిపెట్టుకునివే. నెలలో 4 సార్లు అలాగ వచ్చేస్తుంటాము. ఒక 10 మంది, 9 మంది, 20 మంది అలాగా, అదే 8 మంది అలాగా. ఇగో ఇతనికి ఉంటుంది. ఎంత బాధ ఉంటుంది తెలుసా? ఉప్పు సరిపోయిందో తెలియదు, కారం సరిపోయిందో తెలియదు. ఎవడ తినేసిన తర్వాత ఎవడ తిడతాడో తెలియదు. వంట మాకు వచ్చు. ఇగో 8 మంది వచ్చామా, 8 మందిలో 5గురికి వచ్చి వంట తినడం, 4గురికి వచ్చు. అలా కాదు. ఇప్పుడు ఇతరకు వచ్చి మీ ఇద్దరు తినేస్తారు. ఇది కాదు కదా, గొప్ప నరకం అబ్బా. అందుకనే ఒకప్పుడు మేము స్టవ్లు తెచ్చి వండుకునే వాళ్ళమే. ఇంకా లాభం లేదు. అక్కడే ఆర్డర్ ఇచ్చి మేము అక్కడ నుంచే కూరలు, మాకు ఏటికలు వెజ్, నాన్ వెజ్ 2 పెట్టుకున్నా. భయ్య కొంచెం అగ్గి ఎలా తీయ, అలా చివరి వాడిపోతుంది. అగ్గి బయటికి లాగు, ఒకసారి స్పూన్తో కలుపు. అలాంటి రేట్ ఉండదు. చికెన్ తిని దుబ్బేద్దాం అనిపించద్దు. దీనికి లాస్ట్ ఎవరికైతే వీళ్ళు వాటర్ ప్యాకెట్ కొన్నారో ఆడికి అమ్మేసి వెళ్ళిపోతారు వీళ్ళు లాస్ట్కి. అదైతే మాత్రం రాత్రి మన కుర్రోళ్ళు రాకపోతే చెప్పు, చెప్పరా వెళ్ళిపోతాయి ఇవన్నీ. మీరే ఉన్నారు. షో అంతా నేనే ఉన్నామంటే బాగుందిరా. అంటే మనోడు తీయలేదు, ఇప్పటి వరకు తీయలేదు. అయిపోయిందన్న. అల్లం పేస్ట్ వేసావా? ఇప్పుడు కాదే, ఉల్లిపాయలు కొంచెం అంతా రివర్స్లో చేస్తాం. అదే నాకు అర్థమైంది. ఉల్లిపాయలు వేగినప్పుడే అల్లం పేస్ట్ వేయాలి. ఇప్పుడు వద్దు. రివర్స్ చేసాడు మొత్తం అంతా. రివర్స్ అయిపోయింది. కంగర్ అయిపోయింది. అవును, మీరు లేట్ అయిపోయారు ఇక్కడికి వచ్చేసరికి. రప్ప ఇక్కడ ఏంటి ఉండదు కదా. వైపు వచ్చేటప్పుడు కొన్ని ఐడెంటిఫికేషన్ ప్లేసెస్ని మనం వాట్సాప్లోనూ యూట్యూబ్లో చూస్తాం. అది కాదు, ఏదో ఒక సందు కనబడితే అందులో దూరిపోతే దానికంటే బ్రహ్మాండమైన ప్లేసులు అసలు అరకులోని బొర్రా కేవ్స్ ఇవన్నీ కనబడుతున్నాయి. ఇవి కాదు,
నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి తెలుసా. అసలు ఇప్పుడు ఇలాగెళ్తే ఇప్పుడు తిరుమల టెంపుల్ కట్టారా, అసలు అది ఎవరికి తెలియదు. ఒకప్పుడు మేము అనుకోకుండా కారు ఆగిపోతే ఆ ప్లేస్లోకి ఇలాగ వెళ్ళాల్సి వచ్చింది. కాబోయేసి ఒక ఇంచుమించు ఒక 2 కిలోమీటర్లు దూరితే ఆ పైన అంతా ఫ్లాట్ అని మాకు తెలియదు. మా కారు ప్రాబ్లం వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ వాటర్ ఏడుది ఏమిరా అది మనం అక్కడికి వెళ్ళేసరికి మాకు లీక్ అయిపోయింది. గ్రీన్ వాటర్ కార్లో కూల్ అండ్ లీక్ అయిపోయింది. లీక్ అయిపోయేసరికి భయం వేసింది. కార్ పికప్ ఉండదు ఇంకా. అప్పుడు అక్కడ నిలబడి ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. గవర్నమెంట్ స్కూల్ అంగన్వాడీ ఇవన్నీ ఉంటే పలానా అని చెప్తే గబగబా ఆయిల్ వాటర్ అది మనకి ఇచ్చారు. బండి మళ్ళీ యాజ్ స్టేజ్గా మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం అక్కడికి వెళ్ళిపోవచ్చాం. అప్పటికి ఇంకా వెంకటేశ్వర టెంపుల్ కట్టే లేదు. ఇప్పుడు బ్రహ్మాండమైన ఇప్పుడు ఆసియాలోనే బిగ్గెస్ట్ వెంకటేశ్వర టెంపుల్ ఇదే. తిరుపతి కూడా కాదు, తిరుపతి ఇంకా తక్కువ, మందే హైయెస్ట్. ప్లేస్లో ఉంది. మా వాడు ఇప్పుడు కొత్తిమీర వేసాడు ఫైనల్లోనే. అయిపోయిందిరా, ఉడికిపోయింది. మనం వెళ్ళిపోతాం. ఓకే బ్రో, మళ్ళీ ఓకే భయ్యా, బాయ్ బాయ్. ఎంజాయ్. నైట్ మాత్రం లేదు వెళ్ళిపోవాలి. ఎర్లీ మార్నింగ్ నైట్ అంతా ఉందాం ప్లాన్ చేసుకుని వస్తే ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం. ఎర్లీ మార్నింగ్ జంప్. ఎర్లీ మార్నింగ్ కాకపోతే నైట్ మాత్రం మీకు వీలైతే ఇక్కడే స్టే చేసి వెళ్ళిపోండి. అంటే వేరే ఫ్రెండ్స్ ఉన్నారన్నా, వేరే ఫ్రెండ్స్ ఉన్నారు పైన. ముందు వెళ్ళిపోయారు, అనంతగిరి వెళ్ళిపోయారు వాళ్ళు. అనంతగిరి అంతా రెగ్యులర్ ప్లేస్. అనంతగిరి అంతా రెగ్యులర్ ప్లేస్. ఏదైనా కానీ ఇక్కడికైతే ఏమీ రావు. జంతువు రాదు, ఏటు రాదు. రోడ్డు పక్కనే 4 అడుగులు జరుగుతున్నా మనకి ఏ ప్రాబ్లం. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది తెలుసా. ఇంకా పైన అలా నడుచుకునే వల్లి గిల్లి ఏటు ఉండవు. బాబు నువ్వు ఇంకా ఉడికితే తిందాక ఆల్రెడీ ఫ్రై చేస్తాను. ఇంకా ఉడికితే తినలేదు. అలాగే ఉండాలి మనకి. ఐటమ్ వచ్చేటప్పటికి గ్రేవీ లాగా ఉండాలి. ఏదో ఒకసారి అది ముగ్గురికి ఫోటో తీయండి చెప్తాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మేము ఇక్కడ ట్రై చేసాం, చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉంది.